సో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి స్టార్ట్ అయినాం. యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేసిన తర్వాత మెయిన్స్ క్లియర్ చేసిన తర్వాత అక్కడ మెయిన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ కోసం అందరూ ఇక్కడికి రావాలి. ఢిల్లీలో ఐఏఎస్ కోచింగ్ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు, అది తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక్కడ ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే ఎవ్రీ ఇయర్ 2024లో ఉన్న 2025లో ఉండదు, 2025లో ఉన్న 2026లో ఉండదు. ఇప్పుడు ఈ వీడియో ఒకవేళ 2024లో చూస్తుంటే ప్లీజ్ కన్సిడర్ దిస్ ఇన్ఫర్మేషన్ యాజ్ ఓన్లీ 2024. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనము కొన్ని ఇన్స్టిట్యూట్స్ బాగున్నాయని చెప్పినాయి. ఒక 2 years బ్యాక్ నేను వెళ్ళాను, బట్ ఇక్కడ నుంచి రెగ్యులర్గా వెళ్తాను. సో 1 year బ్యాక్ 2 years బ్యాక్ బాగున్న ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు అస్సలు బాగలేవు. సో ఎగ్జాంపుల్ దృష్టి ఐఏఎస్ అండ్ విజన్ ఐఏఎస్ డైరెక్ట్గా చెప్తా ఉన్నాను. దీంట్లో నచ్చని విషయాలు ఏంటి, ఎందుకు మేము బాగలేదని దాని గురించి ఫుల్ డీటెయిల్ వీడియోస్ నేను చేస్తాను. నేను ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ విజిట్ చేశాను ఢిల్లీలో, వాళ్ళ బ్రాంచ్ మెయిన్ సెంటర్లో అండ్ టెస్ట్ సెంటర్లో కూడా నేను వెళ్ళడం జరిగింది. సో డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ నేను తిరిగాను. అయితే ఇక్కడ మనం బేసిక్గా ఒక ఢిల్లీలో మనం ఐఏఎస్ కోచింగ్ తీసుకోవచ్చా అంటే ఢిల్లీ కంటే హైదరాబాద్ బెస్ట్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఢిల్లీని బీట్ చేసే పరిస్థితుల్లో హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ లేదు. దిస్ ఇస్ ద క్లారిటీ. అండ్ ఫ్యాకల్టీస్ పరంగా అన్ని పరంగా హైదరాబాద్ బెంగళూరు అప్డేట్ అవుతున్నప్పటికీ ఢిల్లీలో ఉన్న కొన్ని అడిషనల్ అడ్వాంటేజెస్ అనేవి హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉండవు. అండ్ డెఫినెట్లీ ఒక సిచ్యువేషన్లో ఢిల్లీ బెటర్ అనిపించింది. ఒక 3 years బ్యాక్ 3 లొకేషన్స్ నేను తిరిగాను. హైదరాబాద్లో తిరిగాను, అండ్ బెంగళూరులో కూడా ఒక స్టూడెంట్ లాగా మొత్తం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను, అండ్ ఢిల్లీలో కూడా నేను ఇదే చేశాను. అయితే ఇక్కడ మనకి కొంత ఎడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఢిల్లీలో ఉంది. ఇదైతే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఇది నిజం. అండ్ నేను చెప్పాను కూడా, హైదరాబాద్లో మనకు అంత ఫ్యాకల్టీ అంతా దొరుకుతున్నప్పుడు వై టు ఢిల్లీ అని చెప్పిన కొన్ని విషయాల్లో కొంత ఢిల్లీ బెటర్గా ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ మనము ఒక ఐఏఎస్ కోచింగ్ కోసం ఢిల్లీ వెళ్ళేటప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుడ్, వెదరు, కాస్ట్ ఆఫ్ లివింగ్, ఇవి బాగా నెగిటివ్స్గా చెప్పుకోవచ్చు మనం. ఎందుకు అంటే మీరు అంత మాట్లాడుతూ ఉన్నారు, అంత వెదర్ అనేది అంత ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంటే ఇక్కడ ఎండ ఉన్న ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, అండ్ హ్యూమిడిటీలో కూడా హై లెవెల్లో ఉంటుంది, వర్షాలు ఉన్నా కూడా ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది, అండ్ చలి ఉన్నా కూడా అట్లనే ఉంటుంది, ఎక్స్ట్రీమ్గా ఉంటుంది, ఏదున్నా ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. ఈ ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్కి మనం కొన్నిసార్లు యాప్ట్ కాలేకపోవచ్చు. అండ్ సెకండ్ పాయింట్, ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్ డేస్లో ఇన్స్టిట్యూట్ ఎతకడం కోసం వెళ్ళి ఒక 3 days ఉన్నాను, అండ్ ఆ 3 daysలో కూడా నేను చాలా ఇబ్బంది పడిపోయాను. ఫుడ్ కొంచెం అలవాటు పడడానికి ఖచ్చితంగా సమయం పడుతుండొచ్చు, ఎందుకంటే కంప్లీట్లీ నార్త్ కాబట్టి. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే లాంగ్ టైంలో మనం జాగ్రత్తలు ఫుడ్ విషయంలో తీసుకొని కొంచెం ఈ మూడిట్లో అడ్జస్ట్ అవ్వగలిగితే ఢిల్లీ బెస్ట్ అండి. కానీ మూడిట్లో అడ్జస్ట్ కాలేకపోతే మాత్రం ఢిల్లీలో అసలు ఉండలేదు. ఫుడ్ ఒకటి, వెదర్ ఒకటి, కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువ ఉంటుంది. మంత్లీ యావరేజ్న జాగ్రత్తగా ఖర్చు పెట్టుకున్న 25,000 అవుతుంది ఇప్పుడున్న సినారియో బట్టి. దాని గురించి కూడా మనం తెలుసుకున్నాము. సో పాజిటివ్స్ విషయానికి వస్తే ఎన్వైరన్మెంట్ అండి. ఏంటంటే అక్కడ ఉన్న పోటీతత్వం, ఆ పోటీతత్వ వాతావరణం అనేది, రియల్ కాంపిటీషన్ అనేది మనకు ఢిల్లీలో తెలుస్తుంది. హైదరాబాద్లో తెలియదు, బెంగళూరులో తెలియదు, కానీ ఢిల్లీలో మాత్రం రియల్ కాంపిటీషన్ అసలు అంటే ఏంటనేది మనకు ఢిల్లీలో తెలుస్తుంది. ఇదైతే క్లారిటీ. నెలకి 25,000 ఖర్చు అవుతుంది. ఓకే, సో ఇక్కడ మనము అది పెట్టుకొని ఈ ఫుడ్కి వెదర్ ఇదంతా మనం చేసుకోగలిగితే అక్కడ ఎన్వైరన్మెంట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. అండ్ మెటీరియల్ అవైలబిలిటీ, అక్కడ మెటీరియల్ అనేది టాప్ నాచ్ మెటీరియల్ అనేది అక్కడ అవైలబిలిటీలో ఉంటుంది. అంటే హైదరాబాద్లో దొరకదా లేదా బెంగళూరులో దొరకదా అంటే అక్కడ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ మెటీరియల్ ఉంటుంది. దీనికి సంబంధించి నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఐఏఎస్ బుక్స్ అంటే అక్కడి నుంచి మనం ఒకవేళ వెళ్ళలేకపోతే హైదరాబాద్లో తీసుకున్నా, విజయవాడలో తీసుకున్నా, లేకపోతే బెంగళూరులో తీసుకున్నా, అక్కడి నుంచి మనం మెటీరియల్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉన్న ఒక మంచి బుక్ సెంటర్స్ 4 నేను అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ డీటెయిల్స్ కలెక్ట్ చేశాను. ఆ డీటెయిల్స్ గురించి ఒక వీడియో ఫుల్ వీడియో చేశాను. సో మీరు ఎక్కడ తీసుకున్న బుక్స్ అయితే తెచ్చుకోవచ్చు, బట్ అక్కడ మెటీరియల్ అవైలబిలిటీ ఎప్పటికప్పుడు అప్డేటెడ్ అవుతుంది. ఇది ఒక అడ్వాంటేజ్గా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటి అంటే టెస్ట్ సిరీస్ అండి. ఆఫ్లైన్ ఈజ్ డిఫరెంట్, ఆన్లైన్ ఈజ్ డిఫరెంట్. సో అక్కడ టెస్ట్ సిరీస్ అనేవి మనకు తెలిసిన ఆన్లైన్లోనే కాకుండా ఐఏఎస్, లేకపోతే ఇన్స్టీ ఐఏఎస్, లేకపోతే రావుస్ ఐఏఎస్, లేకపోతే వాజీరామ్ ఐఏఎస్ కాకుండా ఇంకా అక్కడ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆస్పిరెంట్స్కి వాళ్ళకి తెలుస్తుంది ఈ టెస్ట్ సిరీస్ ఇదంతా కూడాను. అండ్ ఇక్కడ డిఫరెంట్ టెస్ట్ సిరీస్ ఉంటాయి. శూన్య ఐఏఎస్ అని ఉంది, పేరు ఎంతమంది ఉన్నారు. ఇక్కడ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేపిస్తారు. ఎంత యాక్యురేట్గా చేపిస్తారంటే, అంటే వాళ్ళు సీనియర్ ఆస్పిరెంట్స్తో చేపిస్తారు, కానీ కరెక్ట్గా ఫీడ్బ్యాక్ కానివ్వండి అక్కడ ప్రిఫర్ చేస్తారు చాలామంది. కానీ ఇది ఆన్లైన్లో ఎంతమందికి తెలుసు? ఫోరం ఐఏఎస్ డైలీ టెస్ట్ పెడుతుంది, ఇది ఎంతమంది తెలుసు? లాస్ట్ ఇయర్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ కాన్సెప్ట్ని, తర్వాత ఈ ఇయర్ వాజీరామ్ కూడా ఈ కాన్సెప్ట్ అనేది తీసుకొచ్చింది. ఎందుకంటే చాలా సక్సెస్ఫుల్, చాలా మంది స్టూడెంట్స్కి మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదివినా ఈ ఫోరం ఐఏఎస్లో టెస్ట్ సిరీస్ అనేది మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. దాని గురించి నేను ఇంకొక వీడియో డీటెయిల్గా చేస్తాను.
చెప్తున్నాను. బట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇదంతా కూడా ఏంటి అంటే టాప్ నాచ్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి కాబట్టి టాప్ ఫ్యాకల్టీ అండ్ ఆల్సో కొన్ని ఇన్స్టిట్యూట్ లో బ్యూరోక్రాట్స్ వచ్చి క్లాసులు చెప్తారు. అవైలబిలిటీ ఫీజిబిలిటీ అక్కడ ఉంటుంది. ఓకే, హైదరాబాద్ లో కూడా చెప్తున్నారు. హైదరాబాద్ లో కూడా టాప్ వాళ్ళు వచ్చి టాప్ ఇన్స్టిట్యూట్స్ లో గెస్ట్ ఫ్యాకల్టీ కానీ మెంటర్స్ కానీ కొంత అవైలబిలిటీ ఉంటుంది. సో ఇదంతా కూడా మనము అక్కడ ఉండే అడ్వాంటేజ్ గా మనం చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే గైడెన్స్ కూడా బాగా దొరుకుతుంది. అండ్ ఆల్సో ఇంకొక ముఖ్యమైన జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏంటి అంటే లోకల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉంటాయి. టాప్ ఇన్స్టిట్యూట్స్ కాదు, లోకల్ ఇన్స్టిట్యూట్ చాలా ఉంటాయి. ఈ లోకల్ ఇన్స్టిట్యూట్స్ గురించి మీరు ఆ ట్రాప్ లో అస్సలు పడద్దు. ఎందుకు అంటే విజన్ ఐఏఎస్ ఉంది, లేకపోతే ఇంకొక ఇన్స్టిట్యూట్ ఉంది, దానికి సంబంధించి దాన్ని డూప్ చేస్తారు. టాప్ ఇన్స్టిట్యూట్స్ అన్నింటినీ కూడా డూప్ చేస్తూ చిన్న ఇన్స్టిట్యూట్ లెటర్ చేసి ఇంకొక ఇన్స్టిట్యూట్ పెట్టుంటారు. మనకు అర్థం కాదు, జాయిన్ అయిన తర్వాత తెలుస్తుంది. సో అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అక్కడ లోకల్ ఇన్స్టిట్యూట్స్ లో జాయిన్ అవ్వడానికి దానికంటే కూడా ఒక బుక్ స్టోర్, ఒక ఢిల్లీలో ఉండే బుక్ షాప్కి వెళ్ళి మనము ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం గ్యాదర్ చేసుకోవచ్చు తక్కువ కాస్ట్. ఫేక్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు, లోకల్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లు అసలు క్వాలిటీ లేవు, ఫ్యాకల్టీ ఉండరు. ఒకటే ఫ్యాకల్టీ, ఇద్దరు ముగ్గురు ఫ్యాకల్టీని పెట్టేసేసి సీనియర్ ఆస్పిరెంట్స్ అంటే ఆల్రెడీ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది తీసుకొచ్చేసేసి క్లాసులు నడిపిస్తూ ఉంటారు. డబ్బులు తక్కువ అని మనల్ని దీన్ని ట్రాప్లో పడేస్తూ ఉంటారు. ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోండి. అండ్ హాస్టల్ విషయానికి వస్తే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఇక్కడ మనకు ఫుడ్తో పాటు ఉండే హాస్టల్స్ అనేవి అబ్బాయిలకి దొరకడం చాలా కష్టం, అమ్మాయిలకు దొరుకుతుంది. అబ్బాయిలు ఏం చేయాలి అంటే ఒక ఇనిషియల్ గా కొన్ని రోజులు పీజీలో ఉన్నప్పటికీ వీళ్ళ ఫుడ్ ఏంటి అంటే మంత్లీ ఎంత అని చెప్తే వాళ్ళకి పీజీకి తీసుకొచ్చిస్తారు. సో ఇంట్లోంచి వండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే అవైలబిలిటీ దగ్గర మెస్ ఉంటాయి. ఓకే, మెస్ మనం మంత్లీ ఇంత కట్టుకున్నాం అంటే మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ వెళ్ళి మనం తినడానికి యాక్సెస్ ఉంటుంది. ఆంధ్ర భోజనం కూడా దొరుకుతుంది. ఓకే, మీరు ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళి డిసైడ్ చేసుకోవాలి. అక్కడ ఇంకొక మాఫియా ఉంది, ఈ హాస్టల్స్ కానీ పీజీస్ కానీ ఎక్కడ బాగుందో చూపించడానికి కూడా వాళ్ళు దాదాపు చాలా ఛార్జ్ చేస్తారు. సో ఇది కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి. అండ్ డెఫినెట్లీ అక్కడ ఉండగలిగితే మూడే విషయాలు, కొంచెం అక్కడ వెదర్కి, ఫుడ్కి అండ్ కాస్ట్ ఆఫ్ లివింగ్, ఈ మూడు మనం ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఢిల్లీలో యూపీఎస్సీ సివిల్స్ కోచింగ్ తీసుకుంటే కొంత మనకి ఎడిషనల్ అడ్వాంటేజ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ గురించి నేను రివ్యూ అయితే ఇచ్చాను. సో ఇంకోటి ఏంటి అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆన్లైన్ ప్రమోషన్ చూసి అస్సలు మీరు డెసిషన్ తీసుకోవద్దు. అండ్ అక్కడ వెళ్ళి ఇన్స్టిట్యూట్ ఎతకడానికి కనీసం ఒక 15 to 20 days టైం పడుతుంది. మీరు అక్కడే ఉండి అక్కడ ఆల్రెడీ స్టూడెంట్స్ ఉంటే మాత్రం ఇంకా అడిషనల్ అడ్వాంటేజ్ అవుతుంది మీకు. అండ్ ఇవన్నీ కూడా మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అండ్ ఇంకోటి, ఒక్కసారి నిర్ణయం తీసుకొని ఢిల్లీ వెళ్ళారు అంటే కోచింగ్ మినిమం ఒక 1 year దాకా అక్కడే ఉండి ఎంత కష్టమైనా ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకొని ఆ తర్వాత మీరు హైదరాబాద్లోనో లేకపోతే మీ ఇంటి దగ్గర ప్రిపేర్ అవుతూ మీరు ఫర్దర్గా ప్లాన్ చేసుకోవచ్చు. డబ్బులు అయితే గుర్తుపెట్టుకోండి, ఒకసారి ఇన్స్టిట్యూట్ కడితే ఏ ఇన్స్టిట్యూట్ కూడా వెనక్కి ఇచ్చే పరిస్థితి ఉండదు. ఓకే, సో డెఫినెట్లీ ఢిల్లీలో ఒక యూపీఎస్సీ కోచింగ్ సెంటర్కి జాయిన్ అవ్వాలి అంటే ఇవన్నీ జాగ్రత్తలు తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకా నేను ఏమైనా మిస్ అయితే లేదు ఈ విషయం గురించి చెప్పండి అంటే మీరు కమెంట్లో చెప్పండి, నేను రిప్లై అనేది ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.